సో యా సార్, అంటే ఆ ట్రైబ్ లోపలికి ఇన్ఫిల్ట్రేట్ అవ్వాలి అని అంటే ఆబ్వియస్లీ వాళ్ళు చేసిన పని చేసే లోపలికి వెళ్ళాలి కాబట్టి హీ హ్యాస్ టు బికమ్ అ విజిలాంటీ అన్న ఒక ఐడియా నుంచి తీసింది. బిగినింగ్లోనేమో మీకు కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది వై అని. నెగటివ్. యా, యుల్ బి కన్ఫ్యూజ్డ్ వై ఈజ్ ఈ డూయింగ్ ఇట్. బట్ వన్స్ యూ నో ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఆయన ఆ వర్ష క్యారెక్టర్కి ఎవరిని టార్గెట్ చేశారన్న విషయం చెప్పిన తర్వాత యూ అండర్స్టాండ్ దట్ ఈస్ టు జస్టిఫై ఫర్ ద ఆడియన్స్, ఇట్ ఈస్ జస్టిఫైడ్. బట్ డెఫినెట్లీ ఆయన చేసేది ఇల్లీగల్ విషయమే, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ మనం అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్ని మనం ఫస్ట్ నుంచి వాడికి లైన్స్ అనేవి బ్లర్డ్, వాడు రూల్స్ని కొద్దిగా బ్లర్డ్గానే చూస్తాడు అన్నది మనం ఆయన సెకండ్ పార్ట్ ఎండింగ్లో చెప్పిన బిల్డప్ నుంచి కూడా మనం అదే మెయింటైన్ చేస్తున్నాం. సో హీఈస్ నాట్ న్యూ టు ఎంక్వైరీస్, హీఈస్ నాట్ న్యూ టు ట్రాన్స్ఫర్స్ అండ్ యూనో. యా, మనం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ని జస్టిఫై చేసుకోవడానికి యూజ్ చేసే టెక్నిక్ ఈ క్యారెక్టర్ని కూడా యూజ్ చేసుకుంటాం కైండ్ ఆఫ్ ఇన్ ఫిల్మ్స్. అంటే ఇన్ మూవీస్ ఇన్ నాట్, ఐ వుడ్ నాట్ అప్లై దట్ టు ద రియల్ లైఫ్ సినారియో బికాజ్ అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అది. బట్ యా, సినిమాల్లో మనం దాన్ని జస్టిఫై చేయాలి అని అన్నప్పుడు అవతలోడు చేసిన క్రైమ్ ఎంత హీనస్ క్రైమో చెప్పినప్పుడు అది మనకు ఆటోమేటిక్లీ ఎమోషనల్ జస్టిఫికేషన్ వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. రైట్. యా.